మీరు సింగిల్ థియేటర్ని బతికించాలనుకుంటున్నారా, చంపాలనుకుంటున్నారా? నేను పేర్లు తీసి చెప్తా. ఇది మాత్రం ఇది మీరు ఏషియన్ సునీల్ గారిని అడగాలి. ఎందుకంటే సింగిల్ థియేటర్ ని బతికించాలని గొడవ చేస్తుంది ఏషియన్ సునీల్ గారే. చెప్పేదేనండి. ఫస్ట్ ఉన్నారేంటి, శిరీష్ అన్న గానీ, సునీల్ గారు గానీ, సురేష్ బాబు గారు గానీ, వీళ్ళందరూ సింగిల్ స్క్రీన్ బతికించాలని. సునీల్ పేరు ఒకటే చెప్పకూడదు కదా. సారీ, కానీ మల్టీప్లెక్స్లు ఎక్కడ పడితే అక్కడ కడుతుంది వాళ్ళే. మీరు మల్టీప్లెక్స్లు ఎందుకు కడుతున్నారు? జనం మల్టీప్లెక్స్కి రావడానికి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి. జనం సింగిల్ స్క్రీన్స్ రావడానికి ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? మీరు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు కాబట్టి. బాగా మెయింటైన్ చేస్తున్న సింగిల్ స్క్రీన్ చాలా బాగా వెళ్తున్నాయి. ఇప్పుడు జగదాంబ కానీ, మెలడీ కానీ, లేకపోతే మన మైత్రి కానీ, విమల్ కానీ, లేకపోతే విజయవాడలో ఉన్న థియేటర్లు కానీ, గుంటూరులో ఉన్న వంశన థియేటర్లు ఉంటాయి. గుంటూరులో సినీ స్క్వేర్ సినీ ఇవన్నీ కానీ అది మల్టీప్లెక్స్ కంటే ఫాస్ట్గా అయిపోతుంది. అన్నీ ఎందుకు బాగా అవుతున్నాయి? సింగిల్ స్క్రీన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. మీరు బాగా మెయింటైన్ చేయండి సింగిల్ స్క్రీన్స్ని, జనం ఆటోమేటిక్గా వస్తారు. సింగిల్ స్క్రీన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, మల్టీప్లెక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మానేయండి. మీరు మల్టీప్లెక్స్ మీద ఇన్వెస్ట్ చేసేస్తూ జనం మల్టీప్లెక్స్కి రావాలి, సింగిల్ స్క్రీన్స్ రావాలంటే ఉన్నది ఒకటే జనం కదా, కొత్తగా అక్కడి నుంచి జనం రారు కదా, అదే పాపులేషన్ కదా. అదే పాపులేషన్ మల్టీప్లెక్స్ చూస్తే ఫస్ట్ సింగిల్ స్క్రీన్ చూడరు. మీరు సింగిల్ స్క్రీన్స్ కూడా మల్టీప్లెక్స్ లాగా మెయింటైన్ చేయండి. ఆబ్వియస్లీ సింగిల్ స్క్రీన్లో చూడాలనుకున్నాడు, సింగిల్ స్క్రీన్లో చూస్తాడు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు సింగిల్ స్క్రీన్ ఎక్స్పీరియన్సే. అవును, సింగిల్ స్క్రీన్లు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? అది మీరు అదే అంటున్నా, వాళ్ళ ఇచ్చే రెవెన్యూ సరిపోవట్లేదు కాబట్టి. మేము ఇచ్చే ప్రొడ్యూసర్గా అంటే మీరు ఇచ్చే రెంట్లు సరిపోవట్లేదు కాబట్టి. అదే సార్, మీరు మల్టీప్లెక్స్లకి ఎక్కువ ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నాం, సింగిల్ స్క్రీన్ ఎక్కువ రెంట్ ఎందుకు ఇస్తున్నాం? ఆ సింగిల్ స్క్రీన్ మెయింటెనెన్స్ అలా ఉంటుంది కాబట్టి. మీరు అదే కనుక వాళ్ళు పర్సెంటేజ్ ఇస్తే వాళ్ళు అది మెయింటైన్ చేస్తారు. అదే సార్, మీరు బాగా కట్టి అడగండి, ఇస్తాము సార్. మీరు ఇలా మెయింటైన్ చేస్తే మేము పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్తామని చెప్పచ్చు కదా మీరు. అవును, అదే కదా ముత్తుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు మల్టీప్లెక్స్ లాగా పర్సెంటేజ్ కాల్ చేస్తున్నారు సార్. నువ్వు మల్టీప్లెక్స్ లా పర్సెంటేజ్ అడుగుతాయండి, మల్టీప్లెక్స్ లో నీ థియేటర్ ఉంటుందా? నువ్వు ఒక సింగిల్ స్క్రీన్ లో వాష్రూమ్కి వెళ్ళగలుగుతావా? అది ఉంటే ఇది కదా సార్. మీ రెవెన్యూ ఉంటే మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటే రెవెన్యూ ఉంటుంది. అలాగా సార్. ఇప్పుడు సునీల్ గారు ఏంబీ కట్టారు. ఏంబీ కట్టక ముందు ఇంత పర్సెంటేజ్ ఇస్తే ఏంబీ కడతానా అనలేదు కదా. ఏంబీ చాలా అద్భుతంగా కట్టారు, అందుకని మనం ఇస్తాం డబ్బులు. అలా నువ్వు అద్భుతంగా ఇప్పుడు విమల్ ఉంది, నవీన్ గారు, రవి అన్న చాలా అద్భుతంగా కట్టారు, అందుకని ఎప్పుడు ఫుల్ అవుతుంది. ఇప్పుడు పర్సెంటేజ్ కావచ్చు ఇచ్చేస్తారు వాళ్ళకి. పర్సెంటేజ్ కాదు సార్, చెప్పేది ఏంటంటే సార్, అదే అంటున్నా. విమల్ కి ముందు 100 రూపాయలు రెంట్ అనుకోండి, ఇప్పుడు 200 ఇస్తాము. సింగిల్ స్క్రీన్ కి ఏ బ్యారియర్ ఉంటుందో ఆ బ్యారియర్ ఇస్తాము. అంటే రెంట్ పెంచుతాం కావాలంటే అంటే ఆబ్వియస్లీ వాళ్ళు కష్టపడి డెవలప్ చేశారు సార్, రెనోవేట్ చేశారు సార్, దాని ప్రకారం ఇస్తాం సార్ రెంట్. ఇప్పుడు వంశన్ ఉంది, యూవీ థియేటర్ డెవలప్ చేశాడు గుంటూరులో, దాని ప్రకారం రెంట్ వేస్తాడు. ఇప్పుడు అన్నపూర్ణంలో ఉన్న సత్యగౌరి గుంటూరులో చాలా బాగా డెవలప్ చేశారు, నెంబర్ 1 సింగిల్ స్క్రీన్, దాని కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది సార్. మిగతా అంటే అన్ని అది చేస్తున్నాం కదా సార్, డెవలప్ చేయడు. మీ కింగ్డమ్ ఉంది సార్, ఫస్ట్ వీక్ పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకోండి, ఒక 3 వీక్స్ షేర్ మీద ఆడతారు, 3 వీక్ రెంట్ మీద ఆడతారు. అప్పుడు ఆ రెంట్ ఎప్పుడైతే 3 వీక్స్ రెంట్ ఇచ్చారు కాబట్టి 4th వీక్ షేర్ వేయమంటే వాళ్ళు వేస్తారు. అదే సపోజ్ వేరే సినిమా ఏదో చేశారు, అది సరిగ్గా ఫస్ట్ వీక్ ఆడలేదు, రెంట్ ఇచ్చారు, 2nd వీక్ షేర్ మీద చేయమంటున్నారు. అంటే మీ కన్వీనియంట్ గా మారుస్తున్నారు. కరెక్టే. నేను కూడా చెప్పిన ఇక్కడ ఈ పాయింట్ లో 2nd వీక్ మేము రెంటల్ మీద వద్దు, పర్సెంటేజ్ కట్టమంటున్నాం. పర్సెంటేజ్ వీక్లీ రెంటల్ థియేటర్స్ మీకు తెలుసలేదు. ఫస్ట్ వీక్ రెంట్ వచ్చింది, 2nd వీక్ రెంట్ రావట్లేదు, పర్సెంటేజ్ కట్టమంటున్నాం మేము. ఇప్పుడు నేను ఒక థియేటర్కి 100 రూపాయలు రెంట్ ఇస్తున్నా, థియేటర్ ఓనర్లు గ్రౌండ్ లీజ్ ఎంతమందికి ఇస్తున్నారో తెలియదు కానీ హ్యాండిలింగ్ లీజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే చార్ట్ చూస్తామంటారు. దాంతో మీకేం సంబంధం? చెప్పేది వినండి. నేను 100 రూపాయలు రెంట్ ఇస్తున్నా ఒక థియేటర్కి, ఓనర్కి వెళ్తుంది 80 రూపాయలు, 70 రూపాయలు, 60 రూపాయలే. 100 రూపాయలు ఓనర్కి ఇచ్చి నువ్వు ఊరినే చార్ట్ చూసి పెట్టు. అది మీ దాంతో వాళ్ళ వ్యాపారంతో మీకేం సంబంధం అంటున్నాను. అదే నేను సినిమాలు తీయాల్సింది వ్యాపారం. పాయింట్ చెప్తున్నాను, నేను సినిమా తీయాల్సింది థియేటర్ కట్టిన ఓనర్ని బాగు చేయడానికి. లెస్సీ ఎగ్జిబిటర్ ఉంటాడు కదా, ఎగ్జిబిటర్ గొడవ పడుతున్నారు కదా. ఎగ్జిబిటర్ ఏంటి, గ్రేటానంద మూర్తికి థియేటర్ ఉంది. మూర్తి గారు థియేటర్ కష్టపడి సినిమా ఇండస్ట్రీ కోసం థియేటర్ కట్టారు కాబట్టి మూర్తి గారి బాగోగులు చూసుకుంటాం నా బాధ్యత. మూర్తి గారి థియేటర్లో సినిమా ఏంటి అని మధ్యలో ఒక మనిషి నన్ను అడుగుతున్నాడు, ఆ మనిషిని చూసుకోవాల్సిన పని నాకు లేదండి. అంటే దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే లెస్సీలను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మనం పెట్టే రెంట్లు లెస్సీలు దొబ్బేస్తున్నారు మార్జిన్ల మీద, అది మాకు అనవసరం. మేము ఎగ్జిబిటర్ని కాపాడాలా, అది మా బాధ్యత, మేము కాపాడుకుంటాం. లెస్సీలు కాపాడాల్సిన బాధ్యత మాకు లేదండి, అందుకు సినిమాలు తీయట్లా. మీరు నాకు ఎగ్జిబిటర్లను పోషిస్తాను కానీ లెస్సీల్ని కాదు అన్నా. నేను ఇది రకరకాల వ్యాపారాలు ఉంటాయి సార్. మీ వ్యాపారంలో ప్లస్లు మైనస్లు
లేదా మీ వ్యాపారంలో ఉన్న మెళుకులు మీ దాంట్లో సార్ మీరు అన్నట్టు నేను చెప్పేది మీకు ఎన్ని కాదు సార్, మీకు సింపుల్ పాయింట్ చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఆక్యుపేషన్ బాగున్నప్పుడు, థియేటర్స్ బాగా రన్ అవుతున్నప్పుడు ఏం జరిగినా ఎవరికి నొప్పి తెలియలే. ఇప్పుడు కొంచెం ఆక్యుపేషన్ తగ్గేటప్పటికి థియేటర్లు అంటే ఒక 1 వీకే బాగా కలెక్షన్స్ ఉండటం వలన, సెకండ్ వీక్ ఆడియన్స్ తగ్గడం వలన నొప్పి తెలుస్తుంది. ఈ నొప్పి తెలిసినప్పుడు ప్రొడ్యూసర్కి నొప్పి తెలుస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి నొప్పి తెలుస్తుంది, ఎగ్జిబిటర్కి నొప్పి తెలుస్తుంది. ఇవన్నీ తీసుకుంటుంటే ఇక్కడ అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటుంది లెస్సీ. సో పెయిన్ లేకుండా, పెయిన్ ఎగ్జిబిటర్కి ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్కి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది, లెస్సీకి పెయిన్ ఉండదు. అతను ఏం చేయట్లేదు, అక్కడ కూర్చొని చార్ట్ చూస్తున్నాను అంటున్నాడు. ఈ చార్ట్ చూడటం ఏంటో నాకు అర్థం కాల. ఆ డిస్ట్రిబ్యూటరే మాట్లాడుకుంటాడు కదా థియేటర్లో, నువ్వు లేకపోయినా ఆ చార్ట్ చూసే పని నీకు నువ్వు లేదనుకోండి, డిస్ట్రిబ్యూటరే మాట్లాడుకుంటాడు కదా. సో ఆ లెస్సీల మధ్యలో మార్జిన్లు తీయడం మానేసి ఎగ్జిబిటర్లకు వదిలేస్తే ఆ ఎగ్జిబిటర్లు ఆటోమేటిక్గా బాగుపడతారు. కొంతమందిని లెస్సీ నేను ఒప్పుకుంటాను, నేను కోట్లు ఖర్చు పెట్టి థియేటర్ గ్రౌండ్ లెస్ ఇస్తున్నానండి, నేను డెవలప్ చేసి నేను రెనోవేట్ చేశాను కాబట్టి నేను మార్జిన్ పెట్టాను, అది ఓకే, నేను కాదనట్లేదు. కానీ థియేటర్లు ఎగ్జిబిటర్లు ఓనర్ల దగ్గరే ఉన్నాయి, కానీ వీళ్ళు చార్ట్లు చూస్తున్నారు. అట్లాంటి వాటి కూడా వీళ్ళు రెంటల్ మార్జిన్లు వేస్తున్నారు. అది అన్యాయం అని చెప్తున్నాం మేము. మొత్తానికి నాకేమనిపిస్తుందంటే ఒక పర్టికులర్గా కొంతమంది మనుషులు, మీరు ఇందాక పేర్లు కూడా చెప్పారు, సునీల్, సురేష్ బాబు ఇలాగా పేర్లు కూడా చెప్పారు. నేను చెప్పింది మల్టీప్లెక్స్ గురించి. మల్టీప్లెక్స్ అదే అంటే వాళ్ళు మీ సినిమాలు బేస్ చేసుకుని ఎగ్జిబిటర్లకి మీకు మధ్యలో ఉండి వాళ్ళు లాభాలు సంపాదించేస్తున్నారనే చిన్న బాధ ఏదో మీకు కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. కాదు సార్, సునీల్ గారు కానీ, శిరీష్ అన్న కానీ, సురేష్ బాబు గారు కానీ థియేటర్లు మెయింటైన్ చేయడంలో దే ఆర్ ఆల్సో లూజింగ్ మనీ. ఇప్పుడు లాస్ట్ 4 months దే ఆల్సో హావ్ లాస్ట్ మనీ, ఎందుకంటే సినిమాలు ఎక్కువ ఆడలేదు. అదే అంటున్నాను సార్, వెన్ యు ఆర్ ఆల్సో లూజింగ్ మనీ, ఎగ్జిబిటర్ లూజింగ్ మనీ, అది బ్యాలెన్స్ ఎలా చేయాలో ఆలోచించండి, అంతే తప్పితే డైరెక్ట్ ఇప్పుడు మీరు చెప్తున్న టోన్ మారింది. ఇందాక టోన్ వేరు, నేను లెస్సీలు పోషించడానికి అదే చెప్పేది ఏంటంటే సార్ బాబు, నేను టోన్ ఏం మార్చడం అంటే నేను అంతసేపు గట్టిగా మాట్లాడలేదు కదండి. మీరు చెప్తున్న పర్సంటేజ్ చేస్తే డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి నష్టం. అది చెప్పండి, డైరెక్ట్గా లాభం నష్టం పక్కన ముందు ప్రొడ్యూసర్లు నష్టం అంటారు, డైరెక్ట్గా ప్రొడ్యూసర్కి నష్టం. అందుకే బ్యాలెన్స్డ్గా మిడిల్ గ్రౌండ్లోకి ఏం చేయాలో ఆలోచించి చెప్పండి అని చెప్పాము మేము కూడా. ఇప్పుడు సునీల్ గారు ఉన్నారు, నా ఇద్దరు ఫోన్ మాట్లాడినప్పుడు ఇష్యూ జరుగుతున్నప్పుడు, వంశీ ఫస్ట్ వీక్ నువ్వు అన్నట్టు ఓకే వంశీ, కొన్ని థియేటర్ రెంట్లో వస్తుంది, సెకండ్ వీక్లో రెంట్ 100 రూపాయలు అనుకో వంశీ, మరి 100 రూపాయలే చేస్తే నువ్వు దాంట్లో 50% ఉంటుంది అంటే, సార్ 100 రూపాయలే వచ్చినప్పుడు 50% ఇమ్మని అడిగేంత అన్యాయంగా ఎవరు మాట్లాడట్లేదు. 100 రూపాయలు వచ్చినప్పుడు మీరన్నట్టే చేద్దాం, 80 రూపాయలు థియేటర్కి ఇచ్చి 20 రూపాయలు మనం తీసుకుందాం. కానీ 200 రూపాయలు వచ్చింది అనుకోండి, అది 50-50 చేద్దాం సార్, అంతే తప్పితే ఇంత వస్తేనే 50 ఖచ్చితంగా మొత్తం పర్సంటేజ్ అలా వద్దు సార్. ఫస్ట్ వీక్ రెంటలే, సెకండ్ వీక్ ఇట్లా మాట్లాడుకుందాం, ఇట్లా క్లియర్గా ఉందామండి అని ఆ డిస్కషన్ ఇలా వేరియస్గా అక్రాస్ ద టేబుల్. సరే, సినిమాను కాపాడాల్సి 2 పాయింట్లు మనం మాట్లాడాం. ఒకటి వెబ్సైట్ రివ్యూలు, మీడియాలు ఇవన్నీ మాట్లాడాం, థియేటర్లు ఇవన్నీ మాట్లాడాం, మీ క్వాలిటీ చెక్ అనేది మీకు ఎలాగా మీకు తెలుసు. ఇప్పుడు ఇంకా అసలు అలారం సిచ్యువేషన్ చూసుకుంటే ఓన్లీ థియేటర్ ఉన్నప్పుడు మనకి శాటిలైట్ వచ్చింది, థియేటర్ ఏం పడిపోలేదు. శాటిలైట్ మంచి ఇన్కమ్, ఎడిషనల్ ఇన్కమ్గా ఉండేది, థియేటర్ 2 బాగా ప్యారలల్గా వచ్చాయి. తర్వాత థర్డ్ ఇన్కమ్గా హిందీ డబ్బింగ్, హిందీ రైట్స్ వచ్చాయి. అది వచ్చినంత మాత్రం మన శాటిలైట్ ఏం పడిపోలేదు, థియేటర్ కూడా పడిపోలేదు. 3 ఇన్కమ్ ప్యారలల్గా రన్ చేయి. 3 ఇన్కమ్ అయిన తర్వాత ఓటీటీ ఇన్కమ్ 4th ఇన్కమ్గా వచ్చింది. 4th ఇన్కమ్గా వచ్చినప్పుడు స్టార్టింగ్లో అసలు మనకి కాళ్ళు చేతులు ఆడలేదు ఇండస్ట్రీకి, అంత డబ్బులు వచ్చి పడిపోయాయి. దాంతో అబ్నార్మల్గా రెమ్యునరేషన్లు అవన్నీ పెరిగాయి, అవన్నీ సెగ్మెంట్స్. బట్ ఇవాళ సిచ్యువేషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ 4 రెవెన్యూలు కూడా పడిపోయాయి. అవునంటారు కాదంటారు? అవును. శాటిలైట్ ఆల్మోస్ట్ డెడ్ పొజిషన్కి వచ్చేస్తాం, హిందీ డబ్బింగ్ 0 అయిపోయింది, ఓటీటీ వాళ్ళు కంట్రోల్ చేసి నువ్వు కంట్రోల్ చేయలేదు, సెలెక్టెడ్ అయితే దట్ మీన్స్ అదే కదా, థియేటర్ మనమే దూరం చేసుకున్నాం వాళ్ళని. మనం ఏం దూరం చేయలేదండి, దగ్గర చేయడానికి ట్రై చేస్తాం, ఇప్పుడు దగ్గర చేయడానికి ట్రై చేసుకుంటున్నాం. రకరకాల ఫ్యాక్టరీ మీరు అన్నట్టు మీ అవసరం కోసం 4 వారాలు ఇచ్చామా, 2 వారాలు ఎలా ఇచ్చామా అన్నదండి. పెద్ద చెప్పేవాళ్ళంతా కూడా ఈ 2 నెలల్లో దాకా ఇవ్వకూడదని చెప్పేవాళ్ళు కూడా 1 రోజుల్లో సినిమా ఇచ్చిన సంఘటనలు నేను చూశాను. 2 నెలల దాకా ఓటీటీ రూల్ చేయాలి అని చెప్తున్న వాళ్ళు సైతం వాళ్ళ సినిమాలని 1 రోజులకే ఓటీటీకి ఇచ్చేసిందా చూసాం. అంటే వాళ్ళ పరిస్థితులు అవి. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇండస్ట్రీ పరిస్థితి, ఈ 4 రెవెన్యూలు కూడా జారిపోతుంటే ఏంటి పరిస్థితి? సార్, our first target is to revive the footfall of the theatres. సో దానికి మా సైడ్ మేము చేయాల్సిన క్వాలిటీయే. సో మంచి సినిమా తీస్తే జనం వస్తున్నారు, 70% వస్తున్నారు, ఇప్పుడు 100%కి 200%కి తీసుకెళ్ళాలి దాన్ని జనాన్ని. సో ఒక ఫస్ట్ వీకెండే బాగా వస్తున్నారు, సెకండ్ వీకెండ్ కంటే అంత ఇదివరకు ఏంటంటే ఫస్ట్ వీకెండ్
₹100 చేస్తే అక్కడి నుంచి ఇంకో ₹100 చేస్తున్నాను క్యాలిక్యులేషన్ ఉండేది బయ్యర్కి. సో ఇక్కడికి ఇంత చేసింది, ఇక్కడికి ఎండింగ్ ఇంత వస్తుందిలే అని మాకు ఒక క్యాలిక్యులేషన్ ఉండేది, బయర్కి ఒక క్యాలిక్యులేషన్ ఉండేది. అది ఇప్పుడు 50% డ్రాప్ అయిపోయింది హిట్ సినిమాకి కూడా. సో దాన్ని మళ్ళీ ఆ రోజులకి తీసుకెళ్ళాలి. సెకండ్ వీకెండ్ కూడా జనం వస్తున్నారు, తీసుకురావాలి థియేటర్కి. అంటే ఇప్పుడు మీలాగా నాలాగా సినిమా అంటే పిచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక ₹50 ఎక్కువ ఉందని, ₹100 ఎక్కువ ఉందని ఫస్ట్ వీకెండ్ సినిమా చూడటం మానేయరు. సో వాళ్ళు చూసింది, వాళ్ళ ఎంజాయ్ చేసేసిన సినిమా బాగుంది అని తెలిస్తే నెక్స్ట్ వీక్ వచ్చే ఫ్యామిలీస్ వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఆ నెక్స్ట్ ఫ్రైడే నుంచో లేకపోతే నెక్స్ట్ వెడ్నెస్డే నుంచో ఫస్ట్ వీకెండ్ బస్ తీసేసుకున్న తర్వాత రేట్లు తగ్గించేయటమా, అసలు కొన్ని మీరు అన్నట్టు కొన్ని సినిమాలకి ఇంకా అసలు రేట్లు తగ్గకపోవడమా, ఇవన్నీ ఏంటనేది మేము కరెక్షన్ చేసుకుని అన్నిటికంటే ముందు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఇస్తే ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి జనాలు థియేటర్కి పెంచాలి రావడం. అది మా ప్రైమ్ టార్గెట్.